ఇంకాసేపట్లో మొదలు కాబోయే బోర్డ్ మీటింగ్లో నువ్వు ఏ విషయాల గురించి మాట్లాడాలో అన్నీ ఫైల్లో ఉన్నాయి. స్వాతి, ఇదంతా నాకు కొత్త. నువ్వు కూడా రాకూడదు? రాకూడదు. ఎందుకంటే రాబోయే డైరెక్టర్స్ మాట్లాడాలనుకుంటుంది ఈ మేనేజింగ్ డైరెక్టర్తో మాత్రమే. ఆఫీస్ అంటే ఆఫీసే, పద్ధతి అంటే పద్ధతే. ఆఫీస్ అంటే ఆఫీసే, పద్ధతి అంటే పద్ధతే. వెళ్ళు, లంచ్ టైంలో కలుస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. అలాగే, బాయ్, ఆల్ ది బెస్ట్. ఎస్ మేడం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు. మీటింగ్ రూమ్లో కూర్చోబెట్టు, వస్తున్నాను. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. మేడం, రాజశేఖర్ గారు పోయాక ఈ కంపెనీ ఏమవుతుందా అని దిగులు పడ్డాం. కానీ మేనేజింగ్ డైరెక్టర్గా మీరు చార్జ్ తీసుకున్నాక మాకు కొన్నంత ధైర్యం అనిపించింది. థ్యాంక్ యూ. చెప్పండి. హలో స్వాతి, నేను. నందిని, ఏమైంది? బాబుకి 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 ఏమైంది? ఏమైందో తెలీదు. గంట నుంచి గుగ్గపట్టి ఏడుస్తున్నాడు. పాపం, ఆకలేస్తుందేమోనని పాలు పడితే తోసి పడేశాడు. ఒకటే ఏడుపు. కడుపులో నొప్పో ఏంటో ఏడ్చి ఏడ్చి మొహం అంతా కందిపోయింది. ఊపిరాడుతో గింజుకుంటున్నాడు. నాకైతే కాళ్ళు చేతులు ఆడడం లేదు. జయంతకు ఫోన్ చేస్తే తీయడం లేదు. అందుకే నీకు చేశాను. అయ్యో, ఇప్పుడెలా? జయంతి మీటింగ్లో ఉంది. స్వాతి, నాకెందుకో భయంగా ఉంది. సమయానికి వాచ్మెన్ కూడా లేడు. వాచ్మెన్ కూడా లేడా? నందిని, నువ్వెక్కడున్నావు? మన గెస్ట్ హౌస్ లో. ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంటే బాబుని తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఇంతలో ఏమైందో ఏమో, ఏడ్చి ఏడ్చి మైకం కమ్మినట్లు బాబు. దగ్గరలో డాక్టర్లు కూడా ఎవరు ఉన్నట్టు లేరు. నా దగ్గర ఎవరు ఫోన్ నెంబర్ కూడా లేవు. స్వాతి, అక్క మీటింగ్ లో ఉంటే నువ్వన్న త్వరగా బయలుదేరరా. బాబుకి ఏదైనా అయితే? నందిని, నువ్వేం కంగారు పడుకో, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమైంది స్వాతి, అలా ఉన్నా? నందిని ఫోన్ చేసింది. బాబుకి ఏమైంది? ఏమో తెలీదు. కుక్క పట్టి చేర్చి మైక కమ్మి. మై గాడ్, ఈ సంగతి వదిలి చెప్పావా? లేదు, చేతి మీటింగ్ లో ఉంది. నందిని ఎన్నిసార్లు కాల్ చేసినా తీయడం లేదంట. బాబుకి సీరియస్ గా ఉంటే వదిలికి ఫోన్ చేస్తూ కూర్చోవడం ఏంటి? డాక్టర్ని పిలిచి ఉండొచ్చు కదా. నందిని ఇంట్లో లేదంట సురేంద్ర. ఏమీ తోచడం లేదని బాబుని తీసుకుని గెస్ట్ హౌస్ కి వెళ్ళిందట. అక్కడేమో బాబు. ఈ నందినికి అస్సలు బుద్ధి లేదు. చంటి పిల్లాన్ని తీసుకుని ఒక్కతే. ఇప్పుడు వదిలికి ఏం చెప్పను? పోనీ నేను కాల్ చేయనా? అయ్యో, తీయటం లేదే. స్వాతి, వదిలికి తర్వాత చెప్పచ్చు. ముందు బాబుని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి. ఇద్దరం వెళ్ళిపోతే మరిక్కడ? స్వాతి,
ఇంతలోనే ఆఫీస్ ఏం మునిగిపోదు. బాబుకి ఏదైనా అయితే వదిలిక మొహాన్ని చూపించలే. కమాన్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అన్నీ ఎలా జరిగాయో ఇక ముందు కూడా అలాగే. అలాగే జరగాలి. అందుకు మీ కోఆపరేషన్ తప్పకుండా ఉండాలి. అలాగే మేడం. తప్పకుండా మా కోఆపరేషన్ ఎప్పుడూ ఉంటుంది మేడం. రాజు మేడం. స్వాతి మేడం ఎక్కడికి వెళ్ళింది? తెలీదు మేడం. సురేంద్ర గారు స్వాతి మేడం ఇందాకే కంగారుగా బయటకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళిందో స్వాతి మేడం చెప్పలేదా? చెప్పలేదు మేడం. నేను అడిదాం లోపే త్వరగా బయటకు వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళు. సరే మేడం. అక్క అక్క నందిని, ఏమైంది? నాకేం కాలేదు కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ తీయవేంటక్క? నువ్వు నాకు కాల్ చేసావా? అయ్యో అక్క, ఒక్కసారి కాదు 10 సార్లు. అవును, మీటింగ్ లో ఉన్నాను కదా, మొబైల్ సైలెంట్ లో ఉంది. ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేశావు? చెప్తాను. ముందు స్వాతి ఎక్కడుందో చెప్పు. ఎందుకు? చెప్తానన్నాను కదా, ముందు స్వాతి ఎక్కడుందక్క? నందిని, ఏమైంది? ముందు స్వాతి ఎక్కడుందో చెప్పక్క. దాని రూమ్ ఎక్కడా? స్వాతి రూమ్ లో లేదు, ఇంతకు ముందే బయటకు వెళ్ళింది. బయటికి వెళ్ళిందా? మరి మా ఆయన ఎక్కడా? స్వాతి సురేంద్ర ఇద్దరు కలిసి బయటకు వెళ్ళారు. ఏ అనుకున్నంత అయింది, నా కొమ్మ కొల్లేరైపోయింది. నందిని, ఏం జరిగిందో చెప్పకుండా ఏంటా ఏడుపు? ఏడుపు కాక నా బతుకు ఇంకే మిగిలిందక్క. అయిపోయింది, నా బతుకు బండలైపోయింది. పట్టు పగిలే దాన్ని వెంటేసుకొని ఆయన షికార్లు కొడుతున్నారంటే. నందిని, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను పిచ్చిగా మాట్లాడను కాదక్క, వాళ్ళిద్దరూ పచ్చిగా ఏం చేస్తున్నారో నాకు తెలుసు. నీ కళ్ళు నా కళ్ళు కప్పి ఆఫీస్ టైంలో ఎక్కడెక్కడికి వెళ్తున్నారో కూడా తెలుసు. నందిని, ఏంటా వాకు? వాగుడు కాదక్క, నిజం. ఏంటా నిజం? నా నోటితో చెప్పడం ఎందుకు? నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని పద. ఎక్కడికి? పట్ట పగిలే వాళ్ళిద్దరూ రంకును సాగించడానికి వెళ్ళిన గెస్ట్ హౌస్ కి. నమ్మవు కదూ? నువ్వు నమ్మవు, నాకు తెలుసు. అందుకే ఇవాళ వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించడానికి నేను ఇక్కడికి వచ్చాను. పదక్క చూపిస్తాను, నువ్వు రాక్క. బాబుకి ఏమీ కాదు, కంగారు పడకు. చేతి మీటింగ్ లో ఉంది, చెప్పకుండా వచ్చేసాం. ఏదైనా అవసరం ఉంటే కంగారు పడుతుందేమో. వదిలికేనా? ఇటీవు నువ్వు ఇలా టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తే వదిన మరింతగా కంగారు పడుతుంది. అసలే జబ్బు మనిషి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇటీవు నేను చేస్తాను. వదినా, నేను ఏంటి ఇంకా మీటింగ్లోనే ఉన్నావా? ఏం లేదు వదినా, ఇందాక నందిని ఫోన్ చేసింది. బాబు ఇంట్లో ఏడుస్తున్నాడన్న. అబే కంగారు పడాల్సింది ఏం లేదు. నందిని నీకు ఫోన్ చేస్తేనేమో నువ్వు తీలేదట. అందుకే నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని స్వాతికి చేసి చెప్పిందట. అబ్బా నువ్వు మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని రావాల్సిన టెన్షన్ లేదు. నేను స్వాతి ఆల్రెడీ బయలుదేరాం. కారులోనే ఉన్నాం. బాబుని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూస్తున్నాం. అబ్బా బాబీ గారి సంగతి నేను చూసుకుంటానన్నాను కదా. ఇదిగో సంతో మాట్లాడు. ఏంటి
వద్దా? నువ్వే గబగబా మీటింగ్ ముగించేసి వచ్చేస్తావా? సరే అయితే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నీకు కాల్ చేస్తాను. టెన్షన్ ఎందుకు? స్వాతి, నేను, నందిని ముగ్గురు ఉన్నాం బాబుని చూసుకోవడానికి. సరేనా? ఓకే. ఇదిగో నేను చెప్తేనే అంత టెన్షన్ పడుతోంది. ఇక నువ్వు జయంతి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నావు అనుకో, అక్కడ తను శోకాలు. సురేంద్ర, బాబు బాబుకేమి కాదు, నాది కూర్చో. సరేనా? ఈ టైంలో వాళ్ళు గెస్ట్ హౌస్ వస్తారని నీకెలా తెలుసా? ఇవాళ మార్నింగ్ వాళ్ళిద్దరూ ఇంట్లో రహస్యంగా మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏం మాట్లాడుతున్నారు? అడిగేది నిన్నే. వాళ్ళిద్దరూ రహస్యంగా ఏం మాట్లాడుతున్నారు? స్వాతి ఏమో నీతో కలవలేకుండా ఉండలేకపోతున్నాను సురేంద్ర అంది. అప్పుడు ఆయనేమో ఏదైనా హోటల్లో రూమ్ తీసుకోనా అన్నారు. ఆహా, హోటల్ అయితే బాగుండదు, ఎవరైనా చూస్తే ప్రమాదం అంది. ఆయనేమో ఇంట్లో కుదరదు, హోటల్కి వద్దంటావు, ఏం చేద్దామో నువ్వే చెప్పు అన్నారు. అప్పుడు ఆ స్వాతి ఏమో ఇవాళ జయంతికి బోర్డ్ మెంబర్స్తో మీటింగ్ ఉంది, మామూలుగానే మనిద్దరం ఆఫీస్కి వెళ్దాము, జయంతి మీటింగ్లో బిజీగా ఉండగానే మనిద్దరం ఎవరికి ఏ అనుమానం రాకుండా కంపెనీ గెస్ట్ హౌస్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాము అంది. నందిని, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు నమ్మేదానివా? ఇంతకుముందు నన్ను తిట్టినట్లే మళ్ళీ తిట్టిపోసేదానివి. అందుకే ఇవాళ ఎలాగైనా వాళ్ళిద్దరు బండారం బయట పెట్టాలని నందిని, 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 నందిని. సురేంద్ర, నువ్వు నువ్వు నేనే. అంటే బాబు నందిని? బాబు లేదు, నందిని లేదు, ఎవ్వరూ లేదు. నువ్వు, నేను, మరి ఇద్దరు. సురేంద్ర, ఏంటి నాటకం? నాటకం కాదు స్వాతి, నిజం. బందరు లడ్డూలాగా ఊరించే నేను కసుక్కన కొరుకు తినాలని నా కోరిక. నిజం స్వాతి. దుర్మార్గుడా, బాబుకు సీరియస్ గా ఉందని? నేనే ఫోన్ చేయించాను నందిని చేత. అంటే ఈ సంగతి నందినికి తెలుసు. తెలిసే కావాలని మేమిద్దరం కూడా పలుక్కుని ఇలా చేశాం. మీరు మనుషులే కాదు. తప్పు, మేమే మనుషులం. కానీ నువ్వు దేవతవి మా ఉదయం దృష్టిలో. అందుకే ఈ దేవతని మైలపడ్డ దేవతగా మార్చాలని ఈ ప్లాన్ వేసి. ఎందుకు? నేను మీకు ఏ అపకారం చేశానని? ఏం చేశావా? అన్నయ్య చచ్చాక వదిలి ఏడుస్తూ ఓ మూల పడి ఉంటే ఆస్తి మీద మొత్తం అజమాయిషి నా చేతికొస్తుందనుకుంటే రాకుండా చేశావు. ఉదయని ఎండీ చేశావు. నువ్వు ఆవిడ గారి పర్సనల్ అడ్వైజర్గా మారావు. ఆఫీసులో నాకు, ఇంట్లో నందినికి గడ్డిపోసంత విలువ కూడా లేకుండా చేశావు. మమ్మల్ని జీతం కోసం పనిచేసే నౌకర్లుగా మార్చి నువ్వు మాత్రం
ఆవిడ గారి దృష్టిలో ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయాం. అందుకే అక్కడి నుంచి పాతాళానికి నిన్ను దింపేయడానికే ఈ పథకం వేశాం. ఇంకాసేపట్లో నందిని జయంతిని ఇక్కడికి తీసుకొస్తుంది. ఈలోగా నేను నిన్ను ఒక్కసారి రేప్ చెయ్యను. కానీ మరి ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది అని మాత్రం నిరూపించేలా చేస్తాను. ఇప్పుడు చూస్తే నువ్వు అచ్చంగా బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చినట్టే కనిపిస్తావు. ఇది చాలు నువ్వు దేవత కాదు దెయ్యం నమ్మించడానికి. స్వాతి 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 అదిగో మాటల్లోనే వచ్చారు. స్వాతి స్వాతి వెళ్ళి వెళ్ళి తలుపుతి. అయ్యో స్వాతి, ఇప్పుడు ఎలా? మన గురించి వాళ్ళకి తెలుసుకోలేదు. సురేంద్ర తలుపు తీయండి. చూడు, గదిలోకి వస్తూనే మొదలు పెట్టినట్టున్నారు. అది అసలు మాట్లాడకండి. కట్టుకున్న పెళ్ళ మీకు రోతైపోయింది. మొగుడు వదిలేసింది ఇది మీకు ముద్దైపోయింది. ఏమే నీకు నామ కూడా దొరికాడా ఇలా దొంగచాటుగా కులకడానికి? స్వాతిని ఒక్క మాటనా నేను సహించను. ఎందుకు సహించా? మాట్లాడవే సురేంద్ర. ఇంకేం మాట్లాడతారక్క? తోడు దొంగలు దొరికిపోయాక. ఛీ, నేనేమో ఇంట్లో పిల్లని చూసుకుంటూ ఉంటే నువ్వేమో ఆఫీస్లో బిజీగా ఉంటే వీళ్ళిద్దరూ ఇలా పట్ట పగలే సిగ్గు లేకుండా పడ తెగించి అబద్ధం. ఇదంతా మీరిద్దరు కలిసాడుతున్న నాటకం. నమ్మొద్దు. బాబుకు సీరియస్ గా ఉందని నందిని ఫోన్ చేసి చెప్తేనే, ఈ గెస్ట్ హౌస్ లో ఉన్నానని చెప్తేనే. విన్నావా అక్క ఎలా ప్లేట్ ఫిరాయిస్తుందో? బాబుకి సీరియస్ గా ఉందట. నేను తనకి ఫోన్ చేశానట. ఈ గెస్ట్ హౌస్ లో ఉన్నానని చెప్పానంట. చెప్పేది నిజం. కావాలంటే ఇంకా ఎందుకే సిగ్గు లేకుండా బుకాయించాలని చూస్తావు? చెరిగిన నీ బొట్టే చెప్తుంది నువ్వెంత నీతి లేని దానివో. చెదిరిన నీ జుట్టే చెప్తుంది నువ్వెంత కక్కుర్తిరా కానివో. నలిగి నీ తల్లో పూలే చెప్తున్నాయి ఇప్పటిదాకా ఈ గదిలో జరిగిన రాసలీలేంటో. ఏంటి తెగరించిపోతున్నా? అవును, ఇద్దరం ఏదో సరదా పడ్డాం. అయితే ఏంటి? విన్నావా విన్నావా? అయితే ఏంటి అని ఎలా నిందిస్తున్నాడో? చేసిన తప్పుడు పనికి తలదించుకోగా మేమెందుకు తలంచుకోవాలి? కావాలంటే నువ్వే తలంచుకో. కళ్ళు చెవులు అన్నీ మూసుకో. సురేంద్ర, సారీ వదిలే. ఎన్నాళ్ళుగా జరుగుతుంది? ఓ 3 నెలలుగా. పాపం స్వాతిని మొగుడు వదిలేశాడు. నాకేమో దీని దగ్గర సుఖం లేదు. విన్నావాక ఆయన గారికి నా దగ్గర సుఖం లేదంట. అంటే దాని దగ్గర మస్తుగా దొరుకుతుందనేగా? నందిని చండాలంగా మాట్లాడుతుంది. స్వాతి, చండాలం పనిచేస్తుంది నువ్వు. చండాలంగా నా కళ్ళ ముందు కనిపిస్తుంది నువ్వు. దాని శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు చెత్తనెత్తే ట్రాక్టర్ మీద ఈడ్చి పాడేసి తీసుకెళ్తున్నా కనీసం ఒక కన్నీటి పొట్టు కూడా రాల్చు. నా మనవరాల్ని అంత మాట అంటావా?